ఇప్పుడు ఈ తెన పురస్కారాల ఉత్సవానికి విచ్చేసిన పురస్కార విజేతలకు, పురస్కారాన్ని అందించే మహనీయులకు మరొకసారి మళ్ళీ తెల పురస్కార సభలో ప్రసంగిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ పుస్తకాన్ని మీకు పరిచయం చేయడానికి డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారిని ఎక్కువ సమయం తీసుకోకుండా దాన్ని పరిచయం చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. సభాధ్యక్షులు, వేదిక మీదున్న పెద్దలు, ప్రజా వాగ్గేయకారులు, ఒక 10 లక్షల మంది ఒక మైదానంలో నిలబడితే ఆ 10 లక్షల మంది కళ్ళని తన కళ్ళతోటి ఆపరేట్ చేయగలిగే మహాశక్తివంతుడు విశారదన్ మాటల్లో సాహిత్య భూకంపం గద్దరన్న గారికి, తెలంగాణ చిత్రకళ ఆత్మ బి నరసింగరావు గారికి, పాటల ఊట గోరెటి వెంకన్న గారికి, ఇంతకుముందు సభాధ్యక్షులు చెబుతూ చెదిరిపోయిన గూడు కట్టుకున్న చెదిరిపోయిన కోకిల అన్నాడు, గూడు చెదిరిన కాకి విమలక్క. మా శరత్ చెప్తూ ఉండే ఇంతకుముందు కోకిల ఎక్కడ గూడు కట్టదు అని. వాస్తవం అది. కాకి గూడు కడితే కోకిల వచ్చి కాపురం చేస్తుంది. గూడు చెదిరిన విమలక్క, వేదిక మీద ఉన్న ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, జయహో జయహో అంబేద్కర్ అని ఈ దేశానికి ఒక మార్క్స్ ఉన్నాడు, ఆయనే అంబేద్కర్ అని పరిచయం చేసిన వాగ్గేయకారుడు జయరాజన్న గారికి, సభలో ఉన్న ఇంకా చాలామంది మిత్రులందరికీ ముందుగా జై భీమ్. మిత్రులారా, పస్నూరి రవీందర్కి 2015వ సంవత్సరంలో పరిశోధన కోసం ఇచ్చిన పురస్కారం ఇది. పస్నూరి రవీందర్కి 2015లో 3 పురస్కారాలు వచ్చాయి. ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ఇచ్చిన యువ పురస్కారం, 2 తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చింది, 3 తేనా వాళ్ళు తెలంగాణ పాట మీద చేసిన పరిశోధనకి ఆయన్ని అభినందిస్తూ 3వ అవార్డు ఇచ్చారు. అతి తక్కువ కాలంలో 3 గొప్ప అవార్డులు అందుకున్న పస్నూరి రవీందర్ ఎంత శక్తివంతుడో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. గద్దరన్న ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఎంత కష్టపడ్డాడో మీకు చూశారు. పస్నూరి రవీందర్ ఈ 442 పేజీల పుస్తకాన్ని ఆవిష్కరించడానికి, రాయడానికి ఎంత కష్టపడ్డాడో నేను చూశాను. ఈ పుస్తకం పరిశోధన రూపంలో ఉన్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ నా సహా విద్యార్థిగా మేమిద్దరం ఎన్నోసార్లు ఈ అంశం గురించి చర్చించుకోవడం జరిగింది. తెలంగాణ పాట గురించి చర్చ ఎందుకు చేయాలి, పరిశోధన ఎందుకు చేయాలి అనేది ప్రధానమైన సమస్య. ఆ సమస్యకి ఈ పుస్తకంలో సమాధానం దొరుకుతుంది. తెలంగాణ చరిత్రని పునర్నిర్మాణం చేసుకోవడానికి మేధావులు మొదటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చారు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, కాసుల ప్రతాప్ రెడ్డి, ఇంకా చాలామంది తెలంగాణ సాహిత్య చరిత్రని, సాంస్కృతిక చరిత్రని పునర్నిర్మాణం చేసే ప్రయత్నం చేశారు. ఈ మధ్యనే అంటే గత సంవత్సరం కె శ్రీనివాస్ గారు తెలంగాణ సాహిత్య వికాస గ్రంథాన్ని కూడా ప్రకటించారు. ఆ కోవలో తెలంగాణ సాంస్కృతిక సాహిత్య చరిత్రకి ఒక అదనపు చేర్పుగా డాక్టర్ పస్నూరి రవీందర్ పుస్తకాన్ని మనకు అందించాడు. పుస్తకం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీరు ఎట్లాగూ కొనుక్కొని చదువుతారు కాబట్టి ఆ పుస్తకంలో ఉన్న అన్ని విషయాలు చెప్పను, కానీ కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా. పరిశోధన తెలంగాణ పాట మీద జరుగుతున్నప్పుడు, తెలంగాణ ఉద్యమ పాట మీద జరుగుతున్నప్పుడు కేవలం తెలంగాణ ఉద్యమ లక్ష్యానికి అనుకూలంగా ఉన్న పాటని, దాని చుట్టూతా ఉన్న సంస్కృతిని మాత్రమే తీసుకోవాలా, లేక ఈ తెలంగాణలో పాట ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చిందో చూడాలా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు, తెలంగాణ సమాజ పరిణామ క్రమంలో భాగంగానే పాట పరిణామం చెందుతూ వచ్చింది కాబట్టి తెలంగాణలో జరిగిన సాంస్కృతిక, సామాజిక, రాజకీయ ఉద్యమాలన్నింటినీ బేరీజు వేసుకుంటూ ఆయా సిద్ధాంతాల వెలుగులో
పాట ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చిందో వివరించే ప్రయత్నం పస్నూరి రవీందర్ చేశాడు. తెలంగాణ సాహిత్యం అనగానే కేవలం నిజాం కాలంలో జరిగిన పోరాటంతోటే మనకి చర్చ మొదలవుతుంది. తెలంగాణ పాట అనగానే నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వచ్చిన బండి యాదగిరి పాటలతోటో ఇంకా మరొకరి పాటలతోటో సుద్దాల హనుమంతు గారి పాటలతోటో మన పాటల చరిత్ర మొదలవుతుంది. కానీ పస్నూరి రవీందర్ చరిత్ర 2000 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతుంది. తెలంగాణ ప్రాంతంలో మానవ జీవితం మొదలైనప్పటి నుంచి ఈ తెలంగాణ ప్రాంతంలో మొదలైన అనేక సామాజిక సాంస్కృతిక ఉద్యమాల్ని ధార్మిక ఉద్యమాల్ని కూడా ఆయన సమీక్షిస్తూ వచ్చాడు. ఈ తెలంగాణ ప్రాంతం మనం అనుకుంటున్నట్టుగా బ్రాహ్మణవాదంతో నిండిన ప్రాంతం కాదు. ఈ తెలంగాణ ప్రాంతం బుద్ధుడి కాలంలోనే బౌద్ధంతో విలసిల్లిన ప్రాంతం. ఈ రంగారెడ్డి, ఈ మెదక్, ఈ మహబూబ్ నగర్, ఈ వరంగల్, ఈ కృష్ణా గోదావరి నదుల మధ్యన బోధిసత్వుడు గౌతమ బుద్ధుడు జీవించిన కాలంలోనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువల కోసం గొప్ప పోరాటం జరిగింది, గొప్ప సమాజ పునర్నిర్మాణం జరిగింది. మలిదశ బౌద్ధం ఆచార్య నాగార్జునుడి కాలంలో నాగార్జున సాగర్ కేంద్రంగా ధాన్యకటకం కేంద్రంగా చేసినటువంటి సంఘ పరివర్తన ఉద్యమం ప్రపంచానికంతటికీ వ్యాపించి ఒక గొప్ప సామాజిక పరిణామానికి కారణమైంది. ప్రపంచమంతటా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే విలువల్ని వెదజల్లిన ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం. అది నల్లగొండ కేంద్రంగా జరిగింది. అలాంటి ఒక గొప్ప సమానత్వము, మానవీయమైన సమాజము ఉన్నటువంటి ఈ నేల మీద పుష్యమిత్ర శుంగుడి తర్వాత జరిగిన ప్రతిఘాతిక విప్లవం తర్వాత వర్ణ సమాజం ఏర్పడింది. దాని తర్వాత కుల సమాజం ఏర్పడింది. ఆ కుల సమాజానికి వ్యతిరేకంగా ఈ తెలంగాణ ప్రాంతంలోనూ ఈ దక్షిణాది ప్రాంతంలోనూ మొట్టమొదటిసారిగా సాంఘిక విప్లవ పాట మొదలయ్యింది. ఎలినార్ జూలియట్ రాసినట్టుగా ఈ తెలంగాణ, ఈ కర్ణాటక, ఈ ప్రాంతం నుంచే బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా మునివాహనుడితో మొదలుకొని ఈ తెలంగాణ దక్షిణాది ప్రాంతం నుంచి ఉత్తరాది ప్రాంతానికి పాట పయనమై వెళ్ళిపోయింది. ఉత్తరాదిలో కబీరు, రవిదాసు, చొక్కమేళ, గురునానక్ వీళ్ళందరూ దోహాలు రాసి పాటలు రాసి పాటని ఒక సాధనంగా చేసుకొని ఈ కుల మనువాద వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతులు చేశారు. ఆ పోరాటం ఇప్పటికీ ఉత్తరాదిలో, ఉత్తర భారతంలో రవిదాసు ఉద్యమంగా, కబీరు పంత్ ఉద్యమంగా, చొక్కమేళ పంత్గా అనేక సంప్రదాయాల రూపంలో నేటికి కొనసాగుతూనే ఉన్నది. ఇదే దక్షిణాదికి గుల్బర్గా, మన తెలంగాణని ఆనుకొని ఉన్నటువంటి గుల్బర్గా ప్రాంతంలో కళ్యాణిని కేంద్రంగా చేసుకొని మొదలైనటువంటి లింగాయత ఉద్యమం, బసవన్న ఉద్యమం. బసవన్న అద్భుతమైన వచన సాహిత్యాన్ని సృష్టించాడు. చెన్నయ్య ఇంట్లోని పిల్లగాడు, కక్కయ్య ఇంట్లోని పిల్ల, కక్కయ్యకు పుట్టిన బిడ్డ, చెన్నయ్యకు పుట్టిన పిల్లగాడు, ఇద్దరు పెండ ఏరుకురావడానికి వెళ్ళారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే పుట్టిన బిడ్డను నేను అని ప్రకటించాడు మహా గొప్ప సంఘ సంస్కర్త బసవన్న. ఒక మాలకి, ఒక మాదిగకి పుట్టిన వాణ్ణి నేను, నన్ను మీరు గుర్తుపట్టలేదా అని అడిగి కులం వల్ల బాధించబడుతున్నా, కుల తత్వంతో బాధించబడుతున్న అన్ని రకాలైన సమాజాల్ని, అన్ని రకాలైన తెగల్ని, కులల్ని చైతన్యవంతుల్ని చేసి గొప్ప ఉద్యమానికి నాంది వలికిన చరిత్ర మన పక్కనే ఉన్న గుల్బర్గా బసవన్నది. ఆ బసవన్న ప్రేరణతో వచ్చిన వాడే పాల్కురికి సోమనాథుడు. ఆ పాల్కురికి గ్రామం నుంచి వచ్చిన వాడిని నేను. ఆ పాల్కురికి సోమనాథుడు కులానికి వ్యతిరేకంగా, వర్ణ అసమానతలకు వ్యతిరేకంగా, స్త్రీ దాస్యానికి వ్యతిరేకంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే విలువలు ఏ బుద్ధుడైతే ప్రబోధించాడో అవే విలువల్ని ఈ తెలంగాణ ప్రాంతంలో స్థాపించడం కోసం తన కవిత్వాన్ని, తన పాటని పునాదిగా చేసుకొని, సాధనంగా చేసుకొని ఒక లింగాయత ఉద్యమాన్ని ఇక్కడ స్థాపించాడు. అదే వీరశైవ ఉద్యమం అయింది. ఆ ఉద్యమం తర్వాత ఎంతోమంది మహావాగ్గేయకారులు మనకు వచ్చారు. పోతులూరి వీరబ్రహ్మం, కక్కయ్య, సిద్ధయ్య అనే ఇద్దరిని, ఒక మాదిగని ఇంకొకరిని తనకి శిష్యులుగా చేసుకొని ఈ తెలంగాణ, ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన ఉద్యమాన్ని ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో చేసిన వాగ్గేయకారుల చరిత్ర మనకున్నది. అది మధ్యయుగాల కాలం నుంచి ఆధునిక కాలం వరకు సాగిన పయనం. ఈ నిజాం కాలంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో, ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఎంతో గొప్ప వాగ్గేయకారులు వచ్చారు. ఆ పాటలన్నీ మీకు తెలుసు.
భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, కుల సమాజానికి వ్యతిరేకంగా కింది కులాలు రాసిన పాటలే, శ్రామిక కులాలు రాసిన పాటలే తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపాయి. ఆ తర్వాత వచ్చిన పోరాటం విప్లవోద్యమం, పాటని విప్లవీకరించటం. జానపదంలో మీరు అనుకున్నట్టుగా అంత సచ్చీలతే ఉండదు. జానపదంలో బ్రాహ్మణిజం ఉంటుంది, బ్రాహ్మణవాద వ్యతిరేక సాహిత్యము ఉంటుంది. కానీ దేవుడి వల్ల, మతం వల్ల కలుషితమైన ఆ జానపద పాటని విప్లవీకరించే ఒక బృహత్తరమైన బాధ్యతని భుజానికెత్తుకున్న మహావాగ్గేయకారుడు, ఆధునిక వాగ్గేయ సాహిత్యానికి, వాగ్గేయ సంప్రదాయానికి పితామహుడు గద్దరన్న. పాటని విప్లవీకరించే పనిని చేశాడు జననాట్య మండలి ద్వారా. ఆ ప్రవాహంలోంచే జయరాజన్న వచ్చాడు, ఇంకా చాలామంది వాగ్గేయకారులు వచ్చారు. పాటని విప్లవీకరించడం అనే దశ 1995, 2000 సంవత్సరం వరకు జరిగింది. ఆ తర్వాత పాటని తెలంగాణీకరించడం మొదలైంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ రాజకీయాలని, తెలంగాణ చరిత్రని మన సమాజానికి తెలియజేసి, మన సమాజాన్ని ఈ తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ఉపయోగపడే విధంగా పాటలు చేసి ఆటలాడి పాడిన వాళ్ళలో ఈ మహా వాగ్గేయకారులతో పాటు విమలక్క కూడా ఉన్నది. మిత్ర రాసిన పాటలు విమలక్క నోటి వెంట ఏ విధంగా ప్రచారం అయ్యాయో మీ అందరికీ తెలుసు. జయరాజన్న రాసిన పాటలే కాదు, అసలు నా మాటకొస్తే ఇంకా ఎంతోమంది పేరు తెలియని చాలామంది వాగ్గేయకారులు ఉన్నారు. బాగా ప్రచారంలో లేని వాగ్గేయకారులు ఉన్నారు. వాళ్ళందరి పాటలు బాగా ప్రచారం అయి ఉన్నాయి. ఒక నలిగంటి శరత్ కావచ్చు, ఒక గుడిపెల్లి రవి కావచ్చు, దేకో దేకో బాయి, ఈ హైదరాబాదు రోయి, ఈ హైదరాబాదు మాది భాగ్యమతి, పేరు మీద కట్టిన ఈ నగరం ఇది మాది గలది అని చాటి చెప్పిన గుడిపెల్లి రవి వరకు ఎంతోమంది తెలంగాణ వాగ్గేయకారులు తెలంగాణ ఉద్యమం కోసం పాటలు పాడారు, ఆటలాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అదే సమయంలో మాస్టర్జీ లాంటి వాళ్ళ నాయకత్వంలో ఇదే తెలంగాణ ప్రాంతంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో పాటని అంబేద్కరీకరించడం అనే ప్రయత్నం కూడా జరిగింది. విప్లవకారులు కులానికి వ్యతిరేకంగా పాటలు రాయలేదంటే రాశారు, గద్దరన్న రాశాడు, ఇంకా చాలామంది రాశారు. కానీ కుల సమస్యను వర్గ దృక్పథంలోంచి చూస్తూ ఆ వర్గ విముక్తిలోనే కుల విముక్తి అనే సిద్ధాంతం ఆధారంగానే వాళ్ళు పాటలు రాశారు తప్ప మౌలికంగా అంబేద్కరిజాన్ని పునాదిగా చేసుకొని కులానికి వ్యతిరేకంగా పాటలు రాసిన విప్లవకారులు కాదు. కానీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలోనే జయరాజన్న లాంటి వాళ్ళు కులానికి వ్యతిరేకంగా అంబేద్కర్ దృక్పథంతో పాటలు రాయడం, ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ని మన ముందుకు తీసుకురావడం అనేది సాహిత్యంలో, ఈ సాంస్కృతిక రంగంలో కనబడుతుంది. ఆ రకంగా మిత్రులారా, ఈ తెలంగాణ పాట ఒక దగ్గర ఆగిపోయింది కాదు. మన మధ్య ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు విచ్చేసి ఉన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కడియం శ్రీహరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. కడియం శ్రీహరి గారు దయచేసి వేదిక మీదకి రావాలి. గంటా చక్రపాణి గారు వేదిక మీదకి రావాలి. మిత్రులారా, మౌలికంగా నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. పాట ఆధిపత్యానికి వ్యతిరేకం, పాట రాజ్యానికి వ్యతిరేకం అనేది ఇప్పుడు మనం అందరం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని ప్రజా వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వం చేపడుతుందో కూడా మీకు తెలుసు. ఎంతమంది వాగ్గేయకారులు నోరు మూసుకొని మౌనంగా ఉన్నారో కూడా మీకు తెలుసు. కానీ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రజల పక్షాన నిలబడి పాటలు పాడి, ఆటలాడి, జ్ఞానం బోధించి ఈ సమాజాన్ని ఆర్గనైజ్ చేసే హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.